భూమిపై జన్మించిన జీవిని కొంతకాలం తర్వాత మృత్యుదేవత తీసుకుంటుంది. అందరూ చనిపోతారు కానీ ఎవరూ చనిపోవాలని అనుకోరు. ఇది మారని సత్యం. మృత్యువు ఒడిలో పడకుండా ఉండేందుకు మనుషులు ఎన్నో రకాల చేతబడి చేస్తుంటారు. దేవాలయాలలో, మసీదులలో, గురుద్వారాలలో వారు భద్రత యొక్క ఆశీర్వాదం కోసం అడుగుతారు. మోసం చేసి వారు లెక్కించని సంపదను సేకరిస్తారు. ఈ కథలోని కథానాయకుడు మృత్యువు నుండి తప్పించుకోవడానికి పరిగెత్తాడు. నాకు బాగా గుర్తుంది. ఇది మార్చి సాధారణ వాతావరణ రాత్రి. వాస్తవానికి ఇది చాలా చల్లగా లేదు. ఇక్కడ రోజు, నెల, ఋతువులను వేరే శక్తి నిర్ణయిస్తుంది. నేను విషయాల ద్వారా వెళ్తాను, నేను ఏదో చేస్తున్నాను, ప్రతి పరిస్థితి నా నియంత్రణలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది జరగదు. నేను సంతోషంగా ఉన్నాను, ఉద్వేగంగా ఉన్నాను, ఏడుస్తున్నాను, నవ్వుతున్నాను, కానీ నా ముందు కనిపించే దృశ్యాలు నా నియంత్రణలో లేవు. నేను ఏదో చేయాలనుకుంటున్నాను కానీ ఇంకేదో జరుగుతుంది. నేను తప్పించుకోవాలనుకుంటున్నాను కానీ తప్పించుకోలేను. నేను పరిగెత్తాలనుకుంటున్నాను కానీ పరిగెత్తలేను. నేను తీవ్రంగా ప్రయత్నిస్తాను కానీ నేను ఎంత ప్రయత్నించినా నా చర్య స్లోమోషన్గా మారుతుంది. తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది కల నుండి బయటపడి వాస్తవిక ప్రపంచంలోకి రావడమే. అయితే ఇదంతా నాకు అంత సులభం కాదు. ఎవరో ఒక వాక్యం పలికినట్లు లేదా ఎవరో వచ్చి నా దగ్గర నిలబడ్డట్లుగా చాలా సేపు జరుగుతుంది. కొన్ని నీడలు అకస్మాత్తుగా కనుమరుగవుతాయి. అప్పుడు కొత్త ఆకాశం తెరుచుకుంటుంది. నేను కొత్త ప్రపంచంలోకి ప్రవేశించడం ప్రారంభిస్తాను. ఈరోజు బ్లాంకెట్ ఫ్యాక్టరీలో పనిచేసి ఎప్పటిలాగే ఇంటికి వచ్చాను. రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే భార్య పక్కనే మంచం మీద కూర్చుని టీ డొట్వి. కానీ తనకు ఇష్టమైన డ్రామా చూడటం మొదలుపెట్టాడు. అక్కడ నా పిల్లలిద్దరూ నా దగ్గర ఆడుకుంటున్నారు. ఈరోజు రోజంతా పనిచేసి చాలా అలసిపోయాను. వెంటనే నేను నిద్రపోవడం ప్రారంభించాను. నిద్రలోకి జారుకున్నాక ఏమీ తెలియని ప్రపంచానికి చేరుకున్నాను. అక్కడ నుండి భయంకరమైన దెయ్యాల గొంతులు వస్తున్నాయి. శిఖరం వరకు కనిపించే చాలా పొడవైన చెట్ల గొలుసు ఉంది. నేను అతని వైపు మెల్లగా నడవడం మొదలుపెట్టాను. ఇది చాలా ఎత్తైన నల్లని పర్వతం. చీకటి రాత్రిలో పెద్ద పెద్ద చెట్ల గుత్తులు మెరుస్తూ ఉంటాయి. సూర్యుడు ఇంకా పశ్చిమాన దాగలేదు. ఇది పర్వత శిఖరానికి సరిగ్గా వెనుక ఉంది. నా వైపు చీకటి ఉంది, కానీ పర్వతం వెనుక మేము కాంతి ఫౌంటైన్లతో పగిలిపోతున్నాము. సూర్యుడు అస్తమిస్తున్న కొద్దీ చీకటి కూడా పెరుగుతోంది. ఇప్పుడు ఇక్కడికి రాత్రిపూట పయనం మొదలైంది. వారు తమ గుహల నుండి బయటకు వచ్చి కడుపులోని మంటలను ఆర్పేందుకు వెతకడం మొదలుపెట్టాడు. ఈ రకమైన నల్లని పర్వతాన్ని నేను మొదటిసారి చూశాను. అతని పాదాల దగ్గర నిలబడి అతని గురించి ఆలోచిస్తుంటే నా వెనుక గుర్రం గర్జించే శబ్దం వినబడింది. గుర్రపు స్వారీ అప్పుడే నా దగ్గరకు వచ్చాడు. నేను అతనిని జాగ్రత్తగా గమనించాను. అతను పొడవాటి మేరీల్లాగా దాదాపు 80 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. పొడవాటి తెల్లటి గడ్డం, నడుము కాస్త వాలుగా. అతను మా నాన్నలాగే తలపై తలపాగా ధరించాడు. గుర్రం దిగగానే నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, ఎందుకు ఆపారు? పైకి వెళ్ళండి, మీ గమ్యం ఉంది. నీవెవరు? నేను ఇక్కడ అలాగే నిలబడి ఉన్నాను. నేను కొండపైకి వెళ్లేటప్పుడు కొంచెం వచ్చాను. నేను అతనిని ప్రశ్నలు అడుగుతున్నాను. అవును, ఈ రోజుల్లో మీలాంటి పిల్లలకు మాట్లాడే దమ్ము లేదు. నేను మీ నాన్నగారి తండ్రిని. మీ పెద్దలు మీకు తెలియదు. ఆ సమయంలో నువ్వు కూడా ఇక్కడ లేకుంటే ఎలా ఉంటుంది? ముసలివాడు నాతో పరుష పదజాలంతో మాట్లాడాడు. అయితే నువ్వు నా తాతవి. పొదలు, చెట్లు మరియు మొక్కలు కాకుండా ఈ కఠినమైన పర్వతం పైన నాకు కావలసిన నలుపు రంగు ఏమి ఉంది అని అడిగాను. నేను ఆ వృద్ధుడిని చాలా రహస్యంగా గుర్తించాను.
అతను పూర్తిగా నిశ్చలంగా ఉన్నప్పుడు అతని నీడ కొన్నిసార్లు కుడి వైపుకు, కొన్నిసార్లు ఎడమ వైపుకు తిరిగింది. ఈ ఉచ్చులో పడకండి మరియు మీ చెవులతో నా మాట జాగ్రత్తగా వినండి. పైన నల్లని పర్వతం పైన డెత్ ఆఫ్ డెత్ ఆలయం ఉంది. ఈరోజు నల్ల చంద్రుడు ఈరోజు రాత్రి సరిగ్గా 12 గంటలకు గుడిలో మృత్యుదేవతని పూజిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. మరణం తరువాత మీరు ఆత్మలో సంచరించరు. మీ నివాసం నేరుగా స్వర్గంలో ఉంటుంది. మీరు పైకి ఎక్కడానికి వెళ్ళండి. దారిలో చాలా ఇబ్బందులు ఉంటాయి. చెట్లు మరియు చెట్లు మీ మార్గాన్ని అడ్డుకుంటాయి. ఏం జరిగినా భయపడకు. అస్సలు వెనక్కి తిరిగి చూడకండి. మా తాత కూడా అయిన వృద్ధుడు తన నోటితో మాట్లాడుతున్నాడు మరియు నేలపై పడుతున్న అతని నల్లని నీడ నన్ను పైకి ఎక్కమని సూచిస్తుంది. నాకు దెయ్యాలు, దేవతలు, స్వర్గం, నరకం అంటే నమ్మకం లేదు. ఇవేమీ కాదు. డబ్బు, ధాన్యం, నీరు సంపాదించడమే వ్యాపారంగా మారిన మూఢ విశ్వాసాల ఆలోచనలు. దాదాజీ, మీరు అప్పుడు నేను పూజ చేయడానికి పైకి వస్తానని చెబుతున్నావు, దానివల్ల ఎటువంటి నష్టం లేదు. అపోస్, నేను తాతతో అన్నాను. ఇప్పుడు మీ ధాన్యపు నీరు పెరుగుతుందని నేను భావిస్తున్నాను. నిర్మించబడిన కాలిబాటను చూడండి. మీరు పైకి వెళ్తారా లేదా? ఎందుకో అర్థం కావడం లేదు. ఒక్కసారి అక్కడికి వెళితే మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. నీవు విముక్తుడవుతావు మరియు శాశ్వతంగా అమరుడిగా ఉంటావు. ఇప్పుడే వెళ్ళు. ఈసారి తాతగారు ఆ కొండపైకి వెళ్లే దారిని చెట్ల గుట్టలో పాముల చేతులతో చూపిస్తూ కోపంగా మాట్లాడాడు. అవును అవును, నేను వెళ్తున్నాను అంటూ తాత చూపుతున్న దారిని చూడటం మొదలుపెట్టాను. దాదాజీ గొంతులో ఎలాంటి శక్తి ఉందో తెలియదు. అప్పుడు నేను వాదించడం సముచితంగా భావించలేదు. నేను తిరిగాను మరియు నిటారుగా ఉన్న పర్వత మార్గంలో ఎక్కడం ప్రారంభించాను. పైకి వెళ్లి కిందకి చూశాను. తాత వెళ్లిపోయాడా లేక అక్కడే నిలబడి ఉన్నాడా? ఓ, వారు ఏమి చేస్తున్నారు? అకస్మాత్తుగా ఆశ్చర్యకరమైన మాటలు నా మనస్సు నుండి వెలువడ్డాయి. తాతయ్య, నేను మాట్లాడుకుంటున్న చోట కింద లోతైన అగాధం ఉంది. తాత గుర్రం మీద లేడు. బదులుగా వారు కొమ్మ మీద బల్లి పాకినట్లు తమ చేతులతో మరియు కాళ్లతో క్రిందికి జారుతున్నారు. అదే సమయంలో అతని నీడ కూడా దిగుతోంది. నేలపై ఉన్న తాతయ్య చేతులు మరియు కాళ్ల భంగిమ మరియు నీడ భిన్నంగా ఉన్నాయి. రెండూ భిన్నమైనట్లే. గుర్రం కూడా రాళ్లపై కాళ్లు రుద్దుకుంటూ అలా దిగిపోతోంది. ఆశ్చర్యంగా ఆ గుర్రం నీడ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నేను నా తలకి కొంచెం కుదుపు ఇచ్చి మళ్లీ పైకి ఎక్కడం ప్రారంభించాను. రాత్రిపూట పర్వతం ఎక్కడం అంత సులభం కాదు. పైనుండి కాలిబాట చుట్టూ పెరిగిన పొదలు నా నడకకు ఆటంకంగా ఉన్నాయి. నేను ఏ ప్రపంచానికి చేరుకున్నాను? ఈ ప్రపంచ రహస్యం ఏమిటి? తరువాత ఏమి జరుగుతుంది? నేను కొంచెం తడబడ్డాను, కానీ నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాను. చాలా చోట్ల ముళ్ల పొదలు కూడా నా దారికి అడ్డుగా ఉన్నాయి మరియు పైనుండి గాఢమైన చీకటి ఉంది. నాకు పూజ పట్ల ఆసక్తి లేదని గ్రహించాను. అలాగే నేనెప్పుడు దేవాలయాలకు వెళ్లి పూజలు చేయను. తాతయ్య మొండితనం వల్ల ఈ దుర్గమమైన దారిలోంచి మృత్యుదేవత దర్శనానికి వచ్చాను. ఆఖరి అమావాస్య నాడు అర్ధరాత్రి మృత్యుదేవత దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగుతాయని తాతగారు చెప్పారు. మరణం యొక్క దేవుని దృష్టి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి మరణం తరువాత స్వర్గానికి వెళ్తాడు. పూర్వ జన్మ గురించి నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఎలా పాపం చేయగలను? ఎంత పుణ్యం? నేను తార్కికంగా దాదాజీకి వివరించాను, కానీ అతను వినలేదు. చివరగా నేను ఒకసారి మృత్యుదేవతని పూజించిన తర్వాతే వస్తాను. అందులో సమస్య ఏమిటో నాకు అర్థమైంది. ఇది అతని అహాన్ని కూడా తొలగిస్తుంది మరియు తాత నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు.
చివరగా 2-3 గంటలు నడిచిన తరువాత నాకు ఒక కాంతి చుక్క కనిపించడం ప్రారంభించింది. అక్కడ పర్వత శిఖరంపై గాఢమైన చీకటి గర్భంలో మెరుస్తున్న ఒక చిన్న సంగ్రహం నుండి నేను నా గమ్యస్థానానికి సంబంధించిన గుర్తులను పొందాను. నేను పురోగమిస్తున్న కొద్దీ అగ్రిపంచ్ కూడా మరింత పెద్దదైంది. అప్పుడు లైట్లతో పాటు గుడి గంటలు మోగుతున్న శబ్దం కూడా నా చెవుల్లో పడటం మొదలైంది. అక్కడ అమావాస్య యొక్క చీకటి రాత్రి. మెరుస్తున్న లైట్లు దూరం నుండి నన్ను ఆకర్షించాయి. అతన్ని చూడగానే నా ప్రయాణంలోని అలసట స్పర్శలా మారింది. గుడి చుట్టూ 2-3 రంగుల గుడారాలు ఉండేవి. చాలా దూరం నుండి ఆ గుడారాలు నాకు గ్రాండ్ లైట్ల పెట్టెలా కనిపించాయి. అక్కడ పర్వత శిఖరంపై మృత్యుదేవత ఆలయం అత్యంత అద్భుతంగా వెలిగిపోయి కనిపించింది. ఆ వెలుతురు ఎటు నుంచి వస్తుందో తెలియదు, కానీ గుడి అంతా తెల్లని గోళాకారంతో వెలిగిపోతున్నట్లు అనిపించింది. నేను గంటలు వినగానే గుడి వైపు కదులుతూ నా అడుగులు వేగవంతమయ్యాయి. అరణ్యంలో ఉన్న ఈ దేవాలయం చుట్టూ ఉన్న అడవి చీకటిలో కప్పబడి ఉంది. అక్కడ చెట్లు, పర్వతాలు, చెట్లు అన్నీ రహస్యమైన నీడల్లా కనిపిస్తున్నాయి. గుడి వెలుగు చూడకముందే ఏదో తెలియని భయం మనసులో మెదిలింది, కానీ ఇప్పుడు నిండు ఉత్సాహంతో గుడి వైపు వెళ్లడం మొదలుపెట్టాను. వేగంగా కదులుతూ గుడి ప్రాంగణంలోకి ప్రవేశించాను. నేను లైట్ల సర్కిల్లోకి ప్రవేశించిన వెంటనే నేను మొదట టెంట్లోంచి చూడటం ప్రారంభించాను. నేను లోపలికి చూసేసరికి ఒక స్త్రీ తడి మట్టిని పిసికి బొమ్మలు చేస్తోంది. సింహాలు, ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు మరియు ఇతర జంతువులతో చేసిన బొమ్మలు ఉన్నాయి. బయట నుంచి చూస్తే టెంట్ చిన్నగా కనిపించినా లోపలికి చూసేసరికి ఆశ్చర్యంతో నోరు విప్పి చూసింది. ఎదురుగా చూస్తే ఆ గుడారం చివర ఎక్కడా కనిపించలేదు. ప్రతిచోటా బొమ్మలు ఉన్నాయి. చెట్లు, మొక్కల వరకు బొమ్మలు ఉండేవి. అనేక రకాల బొమ్మలతో నిండిన కొత్త ప్రపంచం లోపల ఉన్నట్లు అనిపించింది. అతను తన ఒడిలో పిల్లలను తీసుకున్న చాలా బొమ్మలు ఉన్నాయి. కొందరు బిడ్డకు పాలు తినిపిస్తున్నారు, మరికొందరు చేతులతో లాలించారు. ఒక బొమ్మ స్త్రీ ఒక చిన్న పిల్లవాడి వేలిని పట్టుకుంది. ఆమె అతనికి నడక నేర్పుతున్నట్లుగా ఉంది. ఆ స్త్రీ ముఖం నాకు సుపరిచితం అనిపించింది. నేను అతనిని జాగ్రత్తగా చూసేసరికి ఆశ్చర్యంతో నా నోరు తెరిచి ఉంది. ఓ, ఆమె నా తల్లిలా కనిపిస్తుంది. ఇది నా తల్లి విగ్రహం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. నా మనసులోంచి ఒక స్వరం వచ్చింది, కానీ సూటిగా ఏమీ చెప్పలేదు. అక్కడ బొమ్మలు వేసే స్త్రీల మనసులోని భాషను ఎలా చదవాలో ఆమెకు తెలుసు. వేలు పట్టుకున్న పిల్లాడి వైపు చూపిస్తూ నవ్వుతూ ఇదిగో కొడుకు అని చెప్పింది. ఓ అవును, నేనే. ఆ పిల్లాడిని చూడగానే నా బాల్యం గుర్తొచ్చింది. నా చిన్నతనంలో నాకు అలాంటి ముఖం ఉండేది. మీరు నా తల్లి విగ్రహాన్ని ఎలా తయారు చేశారు? నీకు మా అమ్మ తెలుసా? నేను అతనిని ఆశ్చర్యంగా అడిగాను. నేను తల్లి కొడుకుని, నువ్వే ఎందుకు? నాకు ప్రపంచం మొత్తం తెలుసు. నేను నిన్ను ఒక్కడిని చేస్తాను. ఆ స్త్రీ నన్ను చూసి నవ్వుతూ చెప్పింది, తల్లి, నాకు అర్థం కాలేదు. మనం మట్టితో చేసిన దిష్టి బొమ్మలతో కాదు, రక్తమాంసాలతో తయారయ్యాం. ఆ కొడుకును నువ్వు అర్థం చేసుకోలేవు. నేను ఆత్మలను ఇచ్చే తల్లిని. మీ తల్లి మీకు జన్మనిస్తుంది, మరియు నేను మీలో జీవితాన్ని ఉంచాను. అతని మాటలు విని అయోమయంలో పడ్డాను. ఆమె మాటలు నా అవగాహనకు మించినవి, కానీ ఆమె ఖచ్చితంగా తల్లిలాంటిది. అతడిని చూడగానే ఏం జరుగుతుందో తెలియలేదు. నా గుండె గుమ్మంలోకి వెళ్లి తన ఒడిలో కూర్చోవాలని ప్రయత్నిస్తోంది. అతని ఒడిలో దాక్కుని నన్ను నిద్రపోనివ్వండి. అమ్మను కౌగిలించుకున్న అనుభూతి నాకు థ్రిల్గా ఉంది. నా జుట్టులో ఆనంద తరంగాలు నిండిపోయాయి. కాసేపు అతన్నే చూస్తూ నిలబడి పక్క టెంట్ల వైపు నడిచాను. పక్కనే ఉన్న టెంట్లోకి వెళ్లగానే ఓ వింత దృశ్యం కనిపించింది. ఇది చాలా పెద్ద ఎత్తైన గుడారం.
దాని మధ్యలో గుండ్రని శివలింగం వంటి చాలా ఎత్తైన మృదువైన రాయి ఉంది. చాలా మంది అన్ని వైపుల నుండి దాని శిఖరాన్ని అధిరోహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారు కొన్ని పైకి వెళ్లేవారు, కానీ రాక్ నునుపైన ఉన్నందున వారు తిరిగి క్రిందికి వచ్చేవారు. ఈ ప్రయత్నంలో అతను చలికాలంలో కూడా చెమటతో తడిసి ముద్దవుతున్నాడు. వాళ్ళని చూడగానే నా నోట్లోంచి నవ్వు వచ్చింది. సోదరా, మీరు ఏమీ అవివేకులు చేస్తున్నారు? ఇది కొన్నిసార్లు మృదువైన రాతిపై కూడా ఎక్కుతుంది. నేను గట్టిగా మాట్లాడాను. మేము పని చేస్తున్నాము, చూడలేకపోతున్నాము. మన పెద్దలు కూడా అదే పని చేస్తున్నారు. చూద్దాం, ఏదో ఒకరోజు తప్పకుండా ఎక్కుతాం. మనం ఎక్కలేకపోతే మన పిల్లలు ఖచ్చితంగా దాని ఎత్తులో ఉంటారు. వాళ్లలో ఒకడు మాట్లాడి తిరిగి బండ మీద ఎక్కే ప్రయత్నం మొదలుపెట్టాడు. తప్పకుండా ఉంటుంది. అతని మూర్ఖత్వానికి నవ్వుతూ మూర్తిదేవత ఇంట్లోకి ప్రవేశించాను. గుడిలో నిటారుగా నిలువుగా ఉన్న బండ బిఆర్జీటీ కింద గుహలాంటి గుహ ఉండేదా. ఇందులో తలలాగా పొడుచుకు వచ్చిన చిన్న రాయిని పూజారులు అందంగా అలంకరించారు. ఆ రాయిని వజ్రాలు, రత్నాలు, బంగారం, వెండి మరియు కిరీటాల దండలతో అలంకరించారు. వందలాది మంది పురుషులు మరియు మహిళలు ఇక్కడ గుమగుడారు. వారు స్తోత్ర పఠనం, హారతి, మృత్యుదేవత పూజలలో మునిగిపోయారు. మృత్యుదేవతని కీర్తిస్తూ జనం చుట్టూ తిరుగుతున్నారు. బహుశా ఈ చిత్రించబడిన రాయి మరణం యొక్క దేవుడు. తాతగారి మాట ప్రకారం ఆయనను పూజిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. నేను జనన మరణ సంకెళ్ల నుండి విముక్తి పొందుతాను. అలసిపోని హృదయంతో ఆ రాయికి ముకుడిత హస్తాలతో నమస్కరించాను.